మూవీ మాత్రం ఒక ఆర్టిస్టిక్ ఫిలిం అన్న, చాలా బాగుంది. మొన్న గామి ఎట్లయితే మన డిఫరెంట్ ఫిలిం అనుకుంటామో ఈ మూవీ కూడా అంతే డిఫరెంట్ గా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అయినా మన ఇండియన్ ఫిలిమ్స్ అయినా హాలీవుడ్ ఇలా తీస్తున్నారు అని ఒకప్పుడు అనేది, ఇప్పుడు డైరెక్ట్ ఇక హాలీవుడ్ రేంజ్ అన అవసరం లేదు. ఇండియన్ ఫిలిం అరే ఇలాంటి ఫిలిమ్స్ కూడా తీస్తారా అనిపించింది. మనము పృథ్వీరాజ్ గారు యాక్టింగ్ అయితే హ్యాట్స్ ఆఫ్ అన్న, చాలా బాగుంది. డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మనం ఒక డిఫరెంట్ వరల్డ్ కి వెళ్ళిపోతాం ఈ మూవీ చూసినప్పుడు. మూవీ మాత్రము ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ మాత్రం మన థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ ఉంది. థియేటర్ లో మీరు ఎంజాయ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయినా సరే, ఏదైతే మీరు ఏమంటారు ఆ వరల్డ్ కి వెళ్తారో, మనం పృథ్వీరాజ్ గారు అని ఇంకో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక ఆఫ్రికన్ క్యారెక్టర్ ఉంటుంది, వాళ్ళ తమ్ముడు క్యారెక్టర్ ఉంటది. వాళ్ళది ఎట్లయితే స్ట్రగుల్ పొంది మళ్ళీ ఎట్లయితే వాళ్ళు సేఫ్ అయితే మొత్తం మూవీ చెప్పలేను కదా, స్పాయిలర్ అవుతాం. మూవీ మాత్రం చాలా బాగుంది. స్లోగా అనిపించింది. స్లోగా అంటే ఆర్టిస్టిక్ ఫిలిం ఇట్లానే ఉంటాయి. ఆర్టిస్టిక్ ఫిలిం డిఫరెంట్ ఫిలిమ్స్ ఎప్పుడు స్లోగానే ఉంటాయి. మనం కనెక్ట్ అయితే అది మంచి ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే మనకి రొటీన్ గా మనం అలవాటు అయిపోయినాం సాంగ్స్ కైనా ఫైట్స్ కైనా. ఇలాంటి ఆర్టిస్టిక్ ఫిలిం చూస్తే మనకి ఇంకా అరే ఒక డిఫరెంట్ ఫిలిమ్స్ ఇంకా ట్రై చేయడానికి డైరెక్టర్స్ కి ఎంకరేజ్ చేసినట్టు ఉంటది. మూవీ మాత్రం చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్ కి వాచ్. మళ్ళీ మనకు ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చి పడేసిండు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ ఉంది. పృథ్వీరాజ్ గారికి హ్యాట్స్ ఆఫ్, డైరెక్షన్ కి హ్యాట్స్ ఆఫ్.